వెల్కమ్ బ్యాక్. గాయాలు మానుతున్నాయి, సమస్యలు పరిష్కారమవుతున్నాయి, నవ్య పథంలో అడుగులు పడుతున్నాయి, భావితరానికి మార్గం సుగమవుతోంది. రాముడు ఏలిన నేలలో ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతోంది. సూపర్ పవర్ కంట్రీగా మారుతోంది భారత్. అయోధ్య రామాలయంపై ధ్వజారోహణ వేళ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు జాతిని జాగృతం చేస్తున్నాయి. సత్యమేవ జయితే అంటూనే రామతత్వంతో ముందుకెళ్దామన్నారు మోడీ. నరేంద్రుడి నాయకత్వంలో బీజేపీ ఫ్లవర్ కాదు ఫైరేనా? ప్రతిపక్షాలకు అందనంత దూరంగా ఎదిగిపోయారా? డబుల్ ఇంజన్ సర్కార్ ఫార్ములా వర్కౌట్ అవుతోందా? నమోతోనే సుస్థిర భారతం అని సాధ్యమా? ఏ ఒక్క అవకాశాన్ని మోడీ వదులుకోవడం లేదా? నయా భారత్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. 11 మోడీ పాలనలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభించినట్టయింది. స్థిరమైన నిర్ణయాత్మకమైన పాలనతో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమైంది. అందులో అత్యంత కీలకమైంది ఆర్టికల్ 370 రద్దు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే నిబంధన రద్దు చేయడం ఓ చారిత్రక నిర్ణయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్, లడాఖ్లను 2 ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా అక్కడ అవకాశాలు కల్పించారు. ఇక అయోధ్య రామమందిర నిర్మాణం ఓ మైలురాయి. దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూ వివాదాన్ని సుప్రీంకోర్టు చారిత్రక తీర్పుతో పరిష్కరించింది. అయోధ్య రామమందిర నిర్మాణంతో హిందూ ముస్లిం సమస్యకు ముగింపు పలికింది కేంద్రం. బ్రూరియాంగ్ శరణార్థుల సమస్యకు పరిష్కారం దక్కింది. వేల మంది శరణార్థులకు స్థిరమైన జీవితాన్ని అందించారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన బోడో సమస్య కూడా మోడీ హయాంలోనే పరిష్కరించబడింది. ఇటీవల అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం కన్నుల పండుగగా సాగింది. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న పతాకాన్ని 161 అడుగుల ఆలయ శిఖరంపై ఎగరేశారు. జై శ్రీరామ్ నినాదంతో మోడీ ప్రసంగం చేశారు. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక పునర్వికాసానికి చిహ్నమని ఉద్ఘాటించారు. రామరాజ్య వైభవాన్ని గుర్తు చేశారు ప్రధాని. శతాబ్దాలుగా కలిగిన గాయాలు, బాధలు ఇప్పుడు తీరాయన్నారు. 500 ఏళ్ల క్రితం నాటి సంకల్పం పూర్తి స్థాయిలో సాకారమైందన్నారు మోడీ. ప్రపంచమంతా శ్రీరామచంద్రుడి వైపు చూస్తోందన్నారు ప్రధాని. శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి భారత్ చాటుతుందన్నారు. అసత్యంపై చివరికి సత్యం విజయం సాధిస్తుందన్నారు. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుందన్నారు. రాముడు కులం చూడ్డు, భక్తి మాత్రమే చూస్తాడు, భేద భావాలు ఉండవన్నారు మోడీ. క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం మరొకటి లేదంటున్నారు మోడీ. నిజానికి భారతీయ సాంస్కృతిక చైతన్యానికి సాక్షి అయోధ్య. ఈ ఆలయ నిర్మాణంతో రామభక్తుల సంకల్పం సిద్ధించింది. శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతోంది. స్ఫూర్తి, ప్రేరణలను ఇస్తోంది. బానిస భావజాలంతో ఉన్న కొంతమంది మాత్రం శ్రీరాముడిని ఓ కాల్పానికి వ్యక్తి అని చెబుతున్నారు. భారత్లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడని గుర్తు చేశారు మోడీ. రామరాజ్య స్థాపన కోసమే దేశంలో దీర్ఘకాలంగా ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి లేదా తగ్గించడానికి కృషి చేస్తోంది మోడీ ప్రభుత్వం. అయోధ్య రామాలయంపై ధ్వజారోహణ వేళ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు జాతిని జాగృతం చేస్తున్నాయి. సత్యమేవ జయితే అంటూనే రామతత్వంతో ముందుకెళ్దాం అన్నారు మోడీ. నరేంద్రుడి నాయకత్వంలో బీజేపీ ఫ్లవర్ కాదు ఫైరేనా? అలాగే ప్రతిపక్షాలకు అందనంత దూరంగా ఎదిగిపోయారా? డబుల్ ఇంజన్ సర్కార్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో పాటు ప్రస్తుతానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, భారత్ ఒక సూపర్ పవర్గా ఎదుగుతోందా? దట్టు ఆధ్యాత్మిక చింతన కావచ్చు, అండ్ ప్రధాని మోడీ నేతృత్వంలో ప్రతిపక్షాలకు సైతం అందనంత దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారా, దూసుకుపోతూ. అండ్ మోరోవర్ ఏంటంటే ప్రతి ఎన్నికలు, ప్రతి రాష్ట్రంలో జరిగే ఎన్నికలు సైతం డబుల్ ఇంజన్ సర్కార్ ఫార్ములా అనేది బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? రమణ గారు, సార్ మీరు 2 అంశాలని క్లబ్ చేసి చెప్పారు. ఒకటి ఆధ్యాత్మికమైనటువంటిది, అవును. రెండోది
భౌతికమైనటువంటి అంశాలు. ఒకదానికొకటి రెండింటిని క్లబ్ చేసేట్లయితే ఉమ్, అది ఆ, ఘర్షణ అంటే భావజాల ఘర్షణకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. ఉమ్, మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామం అదే. ఉమ్, ఒక భావజాల ఘర్షణ దిశగా అంటే ఆధ్యాత్మికతను రాజకీయాలకు లేదా ఇతర అభివృద్ధికి ముడిపెట్టడం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఉమ్, మతం కావచ్చు లేదా మత భావనలు కావచ్చు, అవి వ్యక్తిగతమైనటువంటివి తప్ప. అయితే మరి కొన్ని దేశాల్లో అఫీషియల్ గా మత రాజ్యాలుగా ప్రకటించుకున్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. అవి కొన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, కొన్ని క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. అందువలన ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటిది కూడా మన కళ్ళ ముందు. మన దేశం విషయానికి వస్తే మనది మతరాజ్యం కాదు. మన రాజ్యాంగంలో పేర్కొన్నటువంటిది లౌకిక రాజ్యం. రెండోది, మనం సైంటిఫిక్ టెంపర్ని అంటే శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించాలి అనేటువంటిది మన రాజ్యాంగం ఇచ్చినటువంటి పిలుపు. ఇప్పుడు మీరు పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా ఉమ్, నరేంద్ర మోడీ గారు లేదా నరేంద్ర మోడీ గారి పార్టీ నాయకత్వం వహించేటువంటి బీజేపీ కావచ్చు, లేదా ఆ భావజాలానికి చెందినటువంటి వాళ్ళు సాధించినటువంటి విజయాలుగా చెప్పుకోవడానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాన్ని ఆపటానికి ఎవరికి ఏమీ అడ్డు లేదు కదా. ఉమ్, ఆర్టికల్ అవునండి. 370 రద్దు కావచ్చు, లేకపోతే రామాలయం కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. కానీ అసలైనటువంటి దేశ సమస్యలు ఇవా అనేటువంటిది ప్రశ్న. ఉమ్, ఇది నాణ్యానికి పూర్తిగా కూడా ఒక కోణం వైపు కాదు. ఉదాహరణకు రాముడు రాముడిని ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు అని చెప్పేసి మోడీ గారు చెప్పారు. అవునండి. కానీ మన దేశంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి వాస్తవం ఏంటంటే శైవులు, వైష్ణవులు. అవునండి. వైష్ణవులు రాముడిని ప్రధానమైనటువంటి దేవుడిగా చూస్తారు, ఉమ్, శైవులు శివుడిని ప్రధానమైనటువంటి దేవుడిగా చూస్తారు. అవును సార్. ఈ విధంగా చూసుకున్నప్పుడు అంటే కొన్ని అంచనాల ప్రకారం అంటే శతాబ్దాల కాలం నుంచి ఈ యొక్క డిఫరెన్సియేషన్ అయితే కొనసాగుతోంది. కొనసాగుతాం. వాస్తవం కదా, అది అవును. వాస్తవం కదా. మనకి నిలువు బొట్లు అడ్ల బొట్టు అని ఎగ్జాక్ట్లీ. సింపుల్ సాధారణ భాషలో మనం చెప్పుకోవడం అందరికి మనకి తెలిసిందే. అవునండి. అట్లా చూసుకున్నప్పుడు శైవులు 56%, శైవులు 44%, వైష్ణవులు 56% ఉన్నారనేటువంటిది కొన్ని అంచనాలు. ఆ అంచనాలతోటి ఏకీభవించడం లేదా అనేటువంటిది ఒకటైతే, ఆ విధమైనటువంటి విభజన ఉన్నది. వాళ్ళు ప్రధానమైనటువంటి దేవుడిని కొంతమంది చూస్తారు. మరి అలాంటప్పుడు మరి మొత్తం రాముడు ప్రపంచానికి అంతటికి దేవుడు అని చెప్పేటువంటిది, ఇప్పుడు ఏసే దేవుడు ప్రపంచానికి అని చెప్పేదాన్ని ఎవరు అంగీకరించట్లేదు కదా. మరి అంటే సార్ అటువంటప్పుడు వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అంతా కూడా వాళ్ళంతా కూడా ఈయన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చేమో. అదే ఈ వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అంటే హిందూస్. అవునండి. ఆ హిందూస్ లో కూడా నేను చెప్పింది అదే. అమెరికాలో ఉన్న హిందువులైనా లేదా ఆఫ్రికాలో ఉన్న హిందువులైనా ఇండియాలో ఉన్నటువంటి హిందువులైనా గాని బ్రాడ్ గా రెండు శైవులు, వైష్ణవులు ఎస్ సార్. సాంప్రదాయకంగా వస్తున్నటువంటివి కదా ఇవి. అవునండి. అవును. అందుకని ఈ రెండు ఉన్నప్పుడు 50-50% లేదా ఒక కొంత శాతం ఎక్కువగా వైష్ణవులు ఉన్నారనేటువంటిది అంచనాలు. అందుకని వాళ్ళు మొత్తం మరి అంగీకరిస్తారా? వ్యతిరేకించకపోవచ్చు. శైవులుగా ఉన్నటువంటి వాళ్ళు రాముడిని తమ ప్రధానమైనటువంటి దేవుడిగా అంగీకరించారు, శివుణ్ణి అంగీకరిస్తారు. అందుకని ఈ విధమైనటువంటి విభజనలు ఉన్నప్పుడు రాముడు ప్రపంచం మొత్తానికి దేవుడు అనేటువంటిది, ఏసే లోకానికి రక్షకుడు అనేటువంటి ప్రచారానికి దాని నుంచి కాపీ కొట్టినటువంటి వ్యవహారంగా ఉంది తప్ప యాక్సెప్ట్ చేసేటువంటి భౌతిక పరిస్థితులు కాదు కదా. హిందువుల్లోనే యాక్సెప్ట్ చేయరు కదా. అందుకని నేననేది ఏంటంటే, మోడీ గారు ఎవరన్నా చెప్పనివ్వండి, లేదా మోడీని సమర్థించేటువంటి వాళ్ళు ఎవరన్నా చెప్పుకోనివ్వండి, ఇప్పుడు మీరు పేర్కొన్నటువంటి అంశాలు దేశ సమస్యలా, లేకపోతే ఒక మతానికి సంబంధించి లేదా మన భారత సమాజంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక తరగతులకు చెందినటువంటి అయితే సార్ మీ మాట కట్టొస్తున్నా. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు అది పెద్ద అంటే దాన్ని ఏమంటారు, పెద్ద మైనస్ విషయం అయితే కాదు కదా. ఖచ్చితంగా ఇటీవల కాలంలో చూస్తే సార్, ఒక దాదాపు 5-10 ఏళ్ల నుంచి
సనాతన ధర్మం పట్ల కానీ అండ్ మోరోవర్ ఆధ్యాత్మిక చింతన కానీ అన్ని రంగాల్లోనూ అంటే ముఖ్యంగా సినిమా రంగం నుంచి మొదలు పెడితే వాటికి అవి టచ్ చేస్తూ వచ్చే సినిమాల సంఖ్య పెరగడం కానీ అలాగే ఓవరాల్గా ఒక ఎరా నడుస్తోంది అనే దాంతో ఏకీభవించరా? నడుస్తున్నది, కానీ ఇది ఎటు తీసుకెళ్తున్నది సమాజాన్ని? మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎటు తీసుకెళ్తున్నది అంటే మనం ఇప్పుడు మళ్ళా ఈ సనాతన ధర్మం లేకపోతే ఈ వైపు మనం వెనక్కి వస్తున్నాం అంటే మనం వెనక్కి వస్తున్నట్ట ముందుకెళ్తున్నట్ట అనేటువంటిది ప్రశ్న. రెండవది, ఈ సనాతన ధర్మాన్ని పాటించాలనుకునే వాళ్ళు అది వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైన, ఖచ్చితంగా దాని మీద విమర్శించేటువంటి హక్కు ఎంత ఉంటుందో సమర్థించుకునే వాళ్ళకి కూడా సమర్థించుకునేటువంటి హక్కు అంత ఉంటది. అందుకని నేనేమంటున్నానంటే ఇవి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఆపాదించేటువంటి సమస్యలుగా కనుక చెప్పేట్లయితే చెప్పుకోవచ్చు, కానీ అసలైనటువంటి సమస్యలు ఇవి కాదు. నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల సందర్భంగా ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి నినాదాలు, చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి, వాటి గురించి ఇప్పుడు చర్చించాలి 10 ఏళ్ల తర్వాత. అవి కదా దేశం మొత్తం, దేశంలో 140 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి సంక్షేమం లేదా జీవన లో వచ్చినటువంటి మార్పు, అభివృద్ధి, వాటి గురించి కదా. అవి వాటి పట్ల ఏం చేశారు, ఏమి సాధించారు సార్? అంటే సరే కాసేపు రద్దు చేశారండి. అదే అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని నేను. సరే, ఇన్ఫ్యాక్ట్ రామాలయం విషయం కాసేపు పక్కన పెడితే దాదాపుగా చూస్తే కనుక దాదాపు 11 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలకు పరిష్కారం లభించింది సార్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 370 రద్దు నుంచి జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా కల్పించే నిబంధన రద్దు చేయడం, ఇలాంటివి ఓ లిస్ట్ అయితే ఉంది కదా సార్. వీటన్నింటినీ అలా చూడొచ్చు. ఈ లిస్ట్ ఉన్నది, లిస్ట్ లేదని నేను అంటలా, అవి సమస్యలు కాదని అంటలా. కానీ ఆర్టికల్ 370 రద్దు చేసినందువలన దేశంలో ఉన్నటువంటి జనాభాకి ఒరిగినది ఏమిటి? మనం దేన్నైనా ఏ ప్రాతిపదికన చూడాలి? మనం తీసుకునేటువంటి చర్య, మనం అంటే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్య దేనికి దోహదం చేస్తా ఉంది? ఆర్టికల్ 370 రద్దు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కుల్ని, రాయితీల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టం లాభం ఎవరికి వస్తుంది? కాశ్మీరీలకే కదా వచ్చేది. నష్టం వచ్చినా లాభం వచ్చినా. షూర్ సార్ ఒక్క సెకండ్, మనం అదే కాశ్మీర్ వరకు వచ్చి ఆగాం. మనకు వెంకటేశ్వరరాజు గారు ఉన్నారు, వీహెచ్పీ నేత, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధాని మోడీ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వాడుకుంటున్నారు, మొత్తం ప్రపంచ దేశాల్లో కీర్తించబడుతున్నారు, అంటే దాదాపు ఇండియాని ఒక స్థాయికి తీసుకువెళ్తున్నారు అనే విషయంపై చర్చిస్తున్నాం. కోటేశ్వరరావు సార్ చెప్తూ ఉన్నారు కొన్ని విషయాలు. అండ్ ఓవరాల్గా చూస్తే మీరేం చెప్తారు? ఎలాంటి విషయాలు ఆలోచించవచ్చు ప్రధాని మోడీకి సంబంధించి? అండ్ రీసెంట్గా ధ్వజారోహణకి సంబంధించి కూడా అక్కడ ఆయన చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు కావచ్చు, కొన్ని ప్రకటనలు కావచ్చు, అంటే ఆయన చేసిన ప్రసంగం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఏం చెప్తారు? ఒక విషయం అండి, కోటేశ్వరరావు గారు వారు మాట్లాడినట్టుగా నేను ఒక విషయం చెప్తాను. ఈరోజు కాశ్మీర్ విషయం, దాని నుంచే నేను మొదలు పెడతా చెప్పాలంటే. అక్కడే ఆగారు కూడా సార్, అక్కడే ఆపారు. ఇవాళ కాశ్మీర్ విషయంలో చెప్పండి. 38,000 మందికి పైగా హిందువులను ఊచకోత కోసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతి రోజు స్టోన్ పెల్టింగ్ అయ్యేటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి హిందువులు అనోలక్ష్మ అని చెప్పేసి 1990లో డిసెంబర్ 30వ తారీఖు నాడు మీరు ఈ యొక్క లోయను వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి మైకులలో మొత్తం ఏది ఆటోలలో తిరుగుతూ, లేకపోతే మీ బిడ్డలను, మీ యొక్క 18 ఏళ్ల అమ్మాయిలను, మీ నవ యువతులను, పెళ్లిలైనటువంటి నవ యువతులను అందరిని వదిలిపెట్టి మీరు మాత్రం వెళ్ళిపోండి అని చెప్పేసి అందరిని అనౌన్స్ చేసి పంపించినటువంటి పరిస్థితి. ఈ అన్ని వదిలిపెట్టి వచ్చేసి జమ్మూలో, ఢిల్లీలో శరణార్థులై ఉన్నటువంటి పరిస్థితి వారికి తెలియదా? విషయం చెప్తాను. దానివల్ల ఏం వచ్చింది అంటే హిందువులు చచ్చిపోతే ఏం లేదా? ఇవాళ 1947లో మనకు వచ్చినటువంటి విషయం చెప్తున్నాను. ఏదైతే పార్టీషన్ అయిన తర్వాత వేలాది మంది, లక్షలాది మంది హిందువులను చంపేసి అక్కడి నుంచి ట్రైన్లలో పంపిస్తే ఢిల్లీకి వస్తే ఆ యొక్క డోర్లు తీసి చూస్తే వాటిలో తలలు మండాలు పడినటువంటి పరిస్థితి వారికి తెలియదా కోటేశ్వరరావు గారికి?
ఇవాళ ఇంకొక విషయం, నేను 2014 కన్నా ముందు ప్రతిరోజు అనేకమైనటువంటి హత్యలు జరిగినటువంటి పరిస్థితి, అక్కడ అనేకమైనటువంటి బాంబు పేలుళ్లు జరిగినటువంటి విషయం, తర్వాత గుజరాత్ లో బాంబు పేలుళ్లు, ముంబైలో బాంబు పేలుళ్లు, తర్వాత రఘునాథ్ టెంపుల్ పైన బాంబు పేలుళ్లు, తర్వాత ఎక్కడ హైదరాబాద్ లో సాయిబాబా ఇది టెంపుల్ దగ్గర బాంబు పేలుళ్లు, తర్వాత వీటన్నిటిని ఈ బాంబు పేలుళ్లు ఎలా జరిగాయి, ఎట్లా జరిగాయి, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ తెలియదా వారికి, కోటేశ్వరరావు గారికి? అంటే మీరు రాకముందు రాజుగారు ఒక్క సెకండ్, మీరు రాకముందు కూడా వారితో మాట్లాడాను నేను, కోటేశ్వరరావు గారితో. ఆయన అనేది ఏమిటంటే, మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా, మిగతా చాలా విషయాలు ఉన్నాయి. ఒక మతానికి ఒకవైపు అదే ఆలోచిస్తూ అదే చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్పారు సారు అంతకుముందు కూడాను. ఒక్కటే విషయం అయ్యా, ఒక్క విషయం చెప్తున్నాను. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. 1947 కాదు, దాదాపుగా 1200 సంవత్సరాలు విదేశీయుల పాలనలో మనం మృగ్గిపోయిన తర్వాత మన యొక్క బానిస చరిత్రలు మనకందరికీ తెలుసు. ఇటువంటి బానిస చరిత్రలను మనం ఆ దాస్య శృంఖలాల నుంచి విడిపోయిన తర్వాత మనకు ఉండేటువంటి ఏదైతే బానిసత్వం తొలగిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా 2014 వరకు కూడా మనం ఇతర దేశాల మీద ఆధారపడినటువంటి మనకు ఉన్నటువంటి జీడిపి ఎంతో అందరికీ తెలుసు. ఇవాళ జరిగినటువంటి అభివృద్ధి జీడిపి ఎంతో అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి భేదం ఏందో మన అందరికి తెలుసాలా. అదొక్కటే కాదు, ఒక్క విషయం, ఇవాళ కేరళ ఫైల్స్ మనందరికీ తెలుసు, ఇవాళ వెస్ట్ బెంగాల్ ఫైల్స్, వెస్ట్ బెంగాల్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఇవాళ 370 ఆర్టికల్స్ తీసేయడం మూలాన ప్రపంచంలోనే అంటే అఖండ భారతం ఉన్నటువంటి 72,000 చదరపు కిలోమీటర్లు ఉండేటువంటి భారతదేశాన్ని 35,000 చదరపు కిలోమీటర్లకు తీసుకొచ్చినటువంటి ఘనత ఎవరికి ఉన్నది, ఎవరి మీద వేయాలి అనేటువంటిది అందరికీ కూడా, వారికి కోటేశ్వరరావు గారికి కూడా మనస్ఫూర్తిగా తెలుసు. వారికి ఒక విషయం చెప్తాను, ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ రత్నాలు రాసులు పోసినటువంటి భారతదేశము నిజంగా నిర్వీర్యంగా ఉండేటువంటి భారతదేశాన్ని ఇవాళ ఒక కొలిక్కి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఐఐటీలు కానీ, ఇవాళ విషయం చెప్తాను, చదువు విషయంలో చూస్తే ఐఐటీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, తర్వాత డాక్టర్ ఎంబీబీఎస్ కాలేజీలు కానీ విషయం చెప్తున్నాను. అదే విధంగా అనేకమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ విషయంలో చూసుకోగాని, క్షిపణి విషయాలలో చూసుకోండి, ఏ విషయాల్లోనైనా అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందనేటువంటిది ప్రతి ఒక్క సామాన్య మానవునికి కూడా ఇవాళ తెలుసు. ఇవాళ ఎలా జరుగుతుంది, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది. ఇంకొక విషయం కూడా ఇవాళ భారతదేశంలో మీరు అన్నారు, ఒక మాట అన్నారు, చాలా మంచిగా అనిపించింది. అందరూ ప్రేమిస్తున్నారు, ఆయన అది ప్రేమించుడే కాదండి, ఆయనకు గౌరవించుడే కాదండి, కాళ్ళు మొక్కుతున్నారు ఇవాళ విదేశీయ ప్రతినిధులు, విదేశీయ ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఆయన కాళ్ళు మొక్కుతున్నారు ఇవాళ. ఎందుకని మొక్కుతున్నారు, ఏమున్నదని మొక్కుతున్నారు? తర్వాత ఇంకొక విషయం కూడా ఇవాళ ప్రపంచ చరిత్రలో చెప్తున్నాను, ఇవాళ అమెరికన్ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే అప్ప నువ్వెంత, నీ లెక్కెంత, నేను నా దేశం అభివృద్ధి గురించి నేను పాటుపడుతున్నా, నా దేశ అభివృద్ధి, నా ప్రజల గురించి నేను పాటుపడుతున్నా, నువ్వెవరు నాకు చెప్పడానికి అనేటువంటి ఉద్దేశంతో పక్కకు పెట్టి ఒకసారి విశ్లేషణ విందాం, సార్తో మాట్లాడదాం, ఒకసారి విశ్లేషణ విందాం. ఒక్క నిమిషం సార్. కోటేశ్వర సార్, మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి, నార్త్ ఈస్ట్ కంట్రీ అటువైపు ఉన్న స్టేట్స్కి సంబంధించి బోడో సమస్యను కూడా, ఈ సమస్య కూడా ప్రధాని మోడీ హయాంలోనే పరిష్కరించబడింది సార్. అండ్ మోరోవర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది చాలా స్టేట్స్లో కూడా ఇంచుమించుగా వర్కౌట్ అవుతోంది. ఎలా అనిపిస్తుంది సార్, దీన్ని ఎలా చూడాలి? బోడో సమస్య అనేటువంటిది నరేంద్ర మోడీ గారు రాకముందు నుంచే ఉన్నదండి. అది అవునండి, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క బోడో సమస్యనే కాదు, ఓల్ఫా కావచ్చు, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి అక్కడ గిరిజన తెగలకు సంబంధించినటువంటి సమస్యలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి పరిష్కారం అయిందంటే పరిష్కారం అయింది, కానీ పరిష్కారం అయిన దాని గురించే చెప్తున్నాం. మణిపూర్ 3 సంవత్సరాల నుంచి ఇంకా తగలబొట్టనే ఉంది. అక్కడ సరైనటువంటి పాలన కూడా లేదు. అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళతోటి మాట్లాడేటువంటి ధైర్యం కూడా చేయలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకే చెప్తుంది, ఒకవైపు నుంచే మనం గనక చూసేట్లయితే, ఒకవైపు నుంచే గనక మనం చూసేట్లయితే ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి.
ఎందుకు వచ్చింది మణిపూర్? మరి అక్కడ ఉన్నది 2 ఇంజన్ల, మీరు 2 ఇంజన్ల పాలన అన్నారు, అక్కడ 2 ఇంజన్ల పాలనే కదా ఉంది. ఎందుకని మణిపూర్ లో మరి జనం మధ్య అంటే 2 తెగల మధ్య 2 సామాజిక తరగతుల మధ్య తలెత్తినటువంటి అనుమానాలని ఎందుకని ఇప్పటికీ సాగుతానే ఉంది కదా అక్కడ రాష్ట్రంలో పాలన లేదు. అక్కడికి సమస్య పోయినటువంటి సమస్యను అక్కడికి పోయి రేకెత్తించింది, అక్కడ సమస్య పోలేదు. మీరు బుల్డోజ్ చేయొద్దు అంటే సమస్యగానే ఉందంటారు. ఒక విషయం చెప్తాను, ఇవాళ లేదు ఇప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? సమస్య రాష్ట్ర ప్రభుత్వాన్ని పునరుద్ధరించమనండి అండి. సమస్య పరిష్కారం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లేదు అక్కడ? ఒక్క విషయం చెప్పనా చెప్పండి. చెప్తాను చాలా విషయాలు, వినండి, నేను చెప్పేది వినండి. మాట్లాడినంత వరకు నేను మౌనంగా ఉన్నాను. నేను మాట్లాడేది కూడా మీరు వినండి. చెప్పారు నా అభిప్రాయం నేను చెప్తాను. మమ్మల్ని నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించను, నన్ను మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించొద్దు. విషయాలు తప్పులు చెప్తే కన్విన్స్ చేయాలి. ఒక్క నిమిషం రాజు గారు, సార్ మాట్లాడండి, తర్వాత మీరు మాట్లాడారు సార్, చెప్పండి సార్. కానీ నేను ఇప్పుడు మనకున్నటువంటి సమయం అర్ధంట్లో ఈ అనేకమైనటువంటి విషయాలను చర్చించడానికి సమయం కూడా లేదు. నేను మర్చికే చెప్పాను, మీరు బోడో సమస్య పరిష్కారం అయింది, పరిష్కరించాలి, ప్రభుత్వాల బాధ్యత అది. కానీ మణిపూర్ లో చిచ్చు పెట్టారు కదా అంటున్నాను నేను. పెట్టారు ఎవరు పెట్టారు? ప్రభుత్వం పెట్టింది. అది 20 సంవత్సరాలు పెట్టింది అక్కడ. దానికి హైకోర్టు ఆజ్యం పోసింది, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది న్యాయమూర్తుల మీద. అక్కడ పెట్టింది అది ఒక్కటి కాదు, ఇప్పుడు కూడా వేస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు రాజు గారు ఒక్క నిమిషం సార్ చెప్పేది వినంటే తర్వాత మీరు మాట్లాడతారు, చెప్పండి. ఇప్పుడు మెయితేలని గిరిజనుల జాబితాలో చేర్చాలని చెప్పింది ఎవరండి? బీజేపీ కదా, అక్కడ ఉన్నటువంటి బీజేపీ చెప్పింది కదా. వివాదం అక్కడే కదా వచ్చింది, దానికి ఆ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మీరు చూడండి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. అంటే సార్ ఎందుకు చొరవ తీసుకోవట్లేదు అంటారు? ఎందుకని వెళ్ళటం లేదు, ఎందుకు పర్యటించట్లేదు? హైకోర్టుకి ఫలానా వాళ్ళని గిరిజనులుగా చేర్చండి, లేదా ఫలానా వాళ్ళని గిరిజనుల నుంచి తీసేయండి అని చెప్పేటువంటి రైట్ లేదు. మన రాజ్యాంగం న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి దాని ప్రకారం హైకోర్టుకి అలాంటి రైట్ లేదు. అటువంటి రైట్ లేకపోయినా గానీ అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు బీజేపీతో కుమ్మక్కయి అక్కడ చిచ్చు పెట్టారు. అది నేను చెప్పడం కాదు, మీకు అటువంటి హక్కు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల్ని మందలించింది. సార్ దాదాపు సార్ కోటేశ్వరరావు సార్, నేను మరో ప్రశ్న అడుగుతాను. ముఖ్యంగా సార్ రాజు గారు మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం, సార్ని ఒక్క ప్రశ్న అడిగాక తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. సార్ ఏం లేదు, దాదాపుగా ప్రతి కంట్రీతో కూడా అంటే ప్రతి దేశంతో ప్రపంచ దేశాల్లో మంచి అంటే ఒక ద్వైపాక్షిక నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ, అలాగే భారత్ యొక్క పవర్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోడీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఏమంటారు? అది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే చేశాయండి, అదే దాని కొనసాగింపుగానే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రత్యేకత ఏమిటి అది నేను చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రపంచంలో అనేకం జరుగుతున్నాయి, అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ఉంది, నరేంద్ర మోడీ గారు ఏమన్నా పరిష్కరించారా? చొరవ చూపించారా? చొరవ చూపడానికి అసలు అక్కడ అడిగేవాళ్ళు కానీ మీరు రండి అని అడిగిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? గాజాలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో కావచ్చు, తర్వాత పుతిన్ తో కావచ్చు, చాలా సార్లు భేటీ అయ్యారు, చాలా సార్లు ఈ విషయం చర్చించారు. మన్మోహన్ సింగ్ మాట్లాడలేదా? అంతకుముందు మన్మోహన్ సింగ్ మాట్లాడలేదా? భారతదేశ ప్రధానులందరూ మాట్లాడారు. మాట్లాడటం కాదు కదా సమస్య, సొల్యూషన్. అదే మనం చూపినటువంటి సొల్యూషన్ ఏమిటి? మనం చూపినటువంటి ప్రత్యేకమైనటువంటి సొల్యూషన్ ఇదిగో మేము భారత ప్రధాని ఇప్పుడు మన డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ఆపరేషన్ సింధూర్ నేను ఆపాను అంటాడు. ఆపాడా లేదా అనేటువంటిది అది వేరే అంశం. అతను స్పెసిఫిక్ గా చెప్పినటువంటి అంశాలు, లేదా గాజా యుద్ధాన్ని నేను ఆపాను అంటున్నాడు, లేదా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపబోతున్నాను అంటున్నాడు. మొత్తం 7 యుద్ధాలను 8 యుద్ధాలను ఆపాను అంటున్నాడు.
ఆ విధంగా నరేంద్ర మోడీ గారు నేను ఇదిగో నా యొక్క పలుకుబడిని ఉపయోగించి నేను ఫలానా సమస్యను పరిష్కరించాను అని చెప్పుకోవడానికి ఏమైనా ఒక్కటి ఉన్నదా? నేను అనేది మాట్లాడటం వేరు, పుతిన్తో మాట్లాడచ్చు, షీ జిన్పింగ్ తో మాట్లాడచ్చు, లేకపోతే ట్రంప్ తో మాట్లాడచ్చు. నేనేమంటున్నానంటే మన దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా అటువంటి చొరవ చూపడానికి కానీ లేదా అటువంటి దానికి కానీ అవకాశం అయితే లేదు. మనం ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉన్నాం. షూర్ సార్ నాకు అర్థమైంది. రాజు గారిది ఒకసారి వెర్షన్ తీసుకుందాం సార్. రాజు గారు చెప్పండి. ఒక్క విషయం అండి, ఇది హాస్యాస్పదమైనటువంటి విషయం. మన్మోహన్ సింగ్ గారికి ఈయనకు ఎవరికి మోడీ గారికి ముడి పెట్టడము, ఇతర ప్రధానులకు ఈయనకు ముడి పెట్టడము, ఇందిరాగాంధీ ఏది ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరాగాంధీకి ఈయనకు ముడి పెట్టడము, ఎవడు ఆ ఫస్ట్ మొట్టమొదటి ప్రధాని ఇవన్నీ తప్పులు చేశాడో, ఎంత త్రాష్టుడు ఎంత చేశాడో అందరికి తెలుసు. భారతదేశం విధంగా ఉండడానికి కారణం ఎవడెవడు ఏం చేశారు, ఎవరెవరు ఏం చేశారు అనేది అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలుసు. నిన్నగాక మొన్న విషయం చెప్తున్నాను, సింధూర్ ఆపరేషన్ సింధూర్ నేనే ఆపానని ట్రంప్ అంటే నువ్వేంది ఆపింది, నువ్వు చెప్తే నేను ఆపడింది నేను చెప్పేసి ఆయన ఫోన్ చేస్తేనే తీయని మనిషి. ఒకసారి అది గ్రహించాలి మనం. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఇవాళ మా ఇంధనమే తీసుకోవాలి, మా ఇంపోర్ట్ అంటే ఎక్స్పోర్టింగ్ మేము చేస్తేనే మీరు తీసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడితే నీ లెక్కెంత అని చెప్పేసి. రాజు గారు ఒక్క విషయం చెప్పండి. ఒక విషయం, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న అల్లర్ల కారకులు ఎవరు, ఎందుకు జరుగుతోంది అనేది అడుగుతున్నారు సార్. ప్రధానంగా ఒక్క విషయం అండి, వారికి అన్ని తెలుసండి, తెలిసి కూడా దాన్ని ఇప్పుడు చరిత్ర వక్రీకరిస్తారు చాలా మంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇదివరకు కూడా చేసినటువంటిది అదే, ఇటువంటి వాళ్ళు అదే చేస్తారు. ఇవాళ జల్కరీబాయ్ కాదు, జల్కరీబాయ్ చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి కాదని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. విషయం చెప్తున్నాను, అట్లనే ఉంది వారి కథ. ఇవాళ మైటీస్ అండ్ కుకీస్ ఎవరైతే